హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మామిడికాయతో పులిహోర అండి. పచ్చి మామిడికాయలోని పోషకాలు, ఆ మామిడికాయతో పులిహోర ఏ విధంగా చేయాలనేది చూసేద్దామా తయారీ విధానం. ఇదిగోండి, మామిడికాయ పులిహోర కోసం నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. ఇది 1/2 kg రైస్కి సరిపోతుంది అనమాట. దీన్ని మనం తురుముకోవాలి, ముక్కలు కట్ చేయడం కాదు. తురిమిన తర్వాత నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, మామిడికాయ పులిహోర కోసం నేను తీసుకున్న పదార్థాలు. మామిడికాయ అయితే ఈ విధంగా తురుముకోవాలన్నమాట, ముక్కలు కోయకూడదు. అవి పచ్చిమిర్చి చీలికలు, అదైతే అల్లం ముక్కలు, అది కరివేపాకు, అదేమో కొత్తిమీర, ఎండుమిర్చి, ఇవి పోపులండి. నేను అన్నీ ఇందులో ఒక దాంట్లో వేసేసాను. పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసాను అనమాట. మీకు కావాలనుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. ఇదేమో రైసు 1/2 kg బియ్యం నేను ఉడకబెట్టి ఉంచానండి. పల్లెంలోకి వేసి నేను చల్లారబెడతాను. ఈ పోపులు ఏపీ లోపల అది చల్లారుతుంది అనమాట. ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, తాలింపు చేయడానికి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను. ఆయిల్ వేద్దాం. ఎక్కువ అవసరం లేదండి, 1/2 kg కదా నేను తీసుకున్న రైసు. 1 స్పూన్ వేసి కొద్దిగా వేసాను ఆయిల్. ఆయిల్ హీట్ అయిన వెంటనే మనం ముందుగా పోపులు వేపుదామండి. ఇవి పప్పులు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. నేను తొక్క మినప్పప్పు వేసాను, మీరు గుండు పప్పు వేసుకున్నా పర్వాలేదు. మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను జీడిపప్పు వేయట్లే, అన్నిట్లో జీడిపప్పు ఎక్కువ అయిపోతుంది నాకని కొంచెం తగ్గించాను. ఇందులోనూ వేయలేదు, కావాలంటే వేసుకోండి. అయితే ఆయిల్ ఇది పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుందండి. సన్ఫ్లవర్ ఆయిల్ కంటే వేరుశనగ నూనె బాగుంటుంది అనమాట. అయినా కానీ మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఇది అల్లం ముక్కలు వేయాలండి. ఇవి వేగిన తర్వాత కొంచెం వేగుతున్నాయి కదా పోపులు, నేను అల్లం ముక్కలు వేస్తున్నాను. వీటితో పాటు అల్లం ముక్కలు వేగుతాయి. కొంచెం వేగనిద్దామండి. చూసుకోండి, పోపులు వేగాలి కానీ మాడిపోకూడదు. ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి అన్నీ వేస్తానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మామిడికాయ తురుము వేద్దాము. ఏం చూసారా వేగుతున్నాయి. వేగేటప్పుడే మనం కొంచెం పసుపు వేసేద్దామండి. పులిహోర అనగానే మరి పసుపు ఉండాలి, అల్లం ఫ్లేవర్ బాగుంటుంది పులిహోరలోకి. అలాగే దీంట్లోకి సరిపడా నేను సాల్ట్ వేసేస్తాను. రైస్లోకి వేరే వేసుకుంటానండి, ఇది పోపుల్లోకి వేస్తున్నాను అనమాట కొద్దిగా సాల్ట్. బాగా వేగాలండి పోపులు, మాడిపోకూడదు, జాగ్రత్త చూసుకోవాలి. మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు నేను మామిడికాయ తురుము వేసేస్తున్నాను. చింతపండు కంటే మామిడికాయ మంచిదండి. మామిడికాయలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కదా, విటమిన్ సి ఉంటుంది. అది మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది, విటమిన్ సి. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఎగితే సరిపోతాయి అన్నమాట పోపులు. ఇంకా ఆపేయడమేనండి, స్విచ్ ఆపేయడమే. ఇప్పుడు అన్నం చల్లారబెట్టి, నేను పల్లెల్లో అన్నం చల్లారబెట్టానండి. ఇందులో ఇప్పుడు తాలింపు చల్లారిన తర్వాత కలిపి చూపిస్తాను మీకు. ఇదిగోండి, రైస్ నేను పల్లెంలో వేసి చల్లారబెట్టుకున్నాను. అయితే రైస్లో నేను ఇవి పచ్చిమిర్చి, కరివేపాకు పచ్చివే వేసాను అనమాట. వేడి అన్నంలో ఇవి వేసి ఇలా కప్పాను. టేస్ట్ బాగుంటుంది అలా వేస్తేనే, మీకు నచ్చితే వేసుకోండి. అయితే నేను పోపుల్లోనే ఉప్పు వేసాను, రైస్కి సరిపడా ఉప్పు వేయలేదు. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. నేను 1/2 kg రైస్ తీసుకున్నాను, దానికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, పోపులు ఏపిని ఇందులో వేసేసి కలిపేద్దాం మొత్తం. చింతపండు కంటే మామిడికాయ మంచిదండి హెల్త్ పరంగా చూసుకుంటేనే. సో మామిడికాయలు మనకి పచ్చివి దొరికినప్పుడు ఈ విధంగా చేసుకొని తినడం మంచిదండి. కర్రీసే కాదు, ఇలా పులిహోర చేసుకోవచ్చు. తర్వాత
పచ్చడి చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు. అప్పటికప్పుడు కొబ్బరికాయ, పచ్చి కొబ్బరి, పచ్చి మామిడి పచ్చడి చేస్తారు కదండి, ఆ విధంగా చేసుకోవచ్చు. అయితే ఇదిగో ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మన వంటలో కొత్తిమీర లేకపోతే అవ్వదు కదా, అవే టేస్ట్ని ఇస్తాయి మనకి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇలాంటివి రుచిని, ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తాయి అన్నమాట. కాబట్టి అవసరం అనుకున్నప్పుడు వాడుకోవడమే. పచ్చి మామిడికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి. అది మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది అనమాట, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుందండి. అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, అది కళ్ళకు మంచిది. విటమిన్ కే కూడా ఉంటుందండి మామిడికాయలను, అది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది అనమాట. మన స్కిన్ హెల్తీగా ఉండడం కోసం విటమిన్ కే ఉపయోగపడుతుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియము, ఫాస్ఫరస్, పొటాషియము, విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయండి పచ్చి మామిడికాయలు. అప్పుడప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇది ఇలా శుభ్రంగా కలిపిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. బాగా కలపాలన్నమాట, చేత్తో మొత్తం అంతా మిక్స్ చేశాక చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ విధంగా కలిపిన తర్వాత మీరు ఉప్పు పులుపు చూసుకోండి. ఒకవేళ పులుపు సరిపోలేదనుకుంటే పచ్చి మామిడికాయ తురిమే కలపవచ్చు, ఏం పర్వాలేదు. నూనెలో వేపకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఆ తురిమే కాబట్టి ఈజీగా నవలగలుగుతాము, పళ్ళకేం ఇబ్బంది ఉండదు. చూసుకోండి. ఒకవేళ పులుపు తక్కువ అనిపిస్తే పచ్చి మామిడి తురుము కలపండి, ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోండి. అన్నీ కలిపి అన్నీ సరి చూసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని వడ్డించండి. ఓకేనా? చాలా బాగుంటుందండి, హెల్దీ అండ్ టేస్టీ. చింతపండు కంటే ఇది మంచిది మామిడికాయ. సో పచ్చి మామిడికాయ మనం ఈ విధంగా వాడుకోవచ్చు. ఇది హెల్దీ అండ్ టేస్టీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.